హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను దట్ ఈస్ దాత్రి. వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ దాత్రి. సో ఈరోజు ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రై చూద్దాం. నేను దానికి కావాల్సిన ఫిష్ తీసుకున్నానండి. సో ఇది కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఫిష్ ఫ్రైకి ఇలా పీసెస్ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్. అంతేనండి, ఇంక ఏమీ అవసరం లేదు. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మీకు ఎంత వీలైతే అంతసేపు పక్కన పెట్టుకొని ఉంచండి. ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్టీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. సో మీకు ఎంత వీలుంటే ఎంత, అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోండి. నేనైతే మార్నింగ్ కలిపాను, ఇప్పుడు ఈవినింగ్ ఫ్రై చేయడానికి తీస్తున్నాను. సో ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్టీ ఉంటుందన్నమాట. సో వెడల్పు దాంట్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై చేస్తే ఆయిలీగా ఉంటుంది. సో మనకు కావాల్సిన ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి సిమ్లోని కాదు, అలా అని చెప్పి హైలో పెట్టుకున్నా మాడిపోతుంది తప్ప అంత నీట్గా కుక్ అవ్వదు. సో మీదని కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. సో మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకుందాం. సో మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకుందామండి. అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇంట్లో ఉన్న దాంతోనే ఎటువంటి హైరానా పడకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు, బట్ ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈజీగా చేసుకోవచ్చు. నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నాకు ఇచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.